గ్రామీణ ప్రాంతాల్లో పెత్తనం చెలాయిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గ్రామాల్లో మాటే శాసనంగా పెట్టరేగిపోతున్న గ్రామాభివృద్ధి కమిటీలకు ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత కార్మికులకు చట్టపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధికి ఐకమత్యానికి పాటుపడాల్సిన గ్రామాభివృద్ధి కమిటీలు చిచ్చుపెట్టి వేడుక చూడడం మంచిది కాదని జాన్ వెస్లీ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలదే రాజ్యంగా మారింది. వారి మాటే శాసనంగా అమలవుతోంది. ఎర్గట్ల మండలం తాళ్లారంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీల తీర్పుతో గౌడ కులస్తులపై సాంఘిక బహిష్కరణ అమలు చేస్తున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో గౌడ కులస్తులకు చెందిన మహిళలను అవమానపరిచారు. గుడిలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలోంచి గౌడ మహిళలు లేచి గుడి వెలుపలికి వెళ్తే గాని పూజా కార్యక్రమాన్ని ప్రారంభించబోనని గుడి పంతులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనలో గ్రామంలో అవమానం జరిగిందని మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. గౌడ కుల మహిళలకు అవమానం జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారని రగిలిపోయిన గ్రామాభివృద్ధి కమిటీలు గౌడ వర్గంపై ఆగ్రహించాయి. దీంతో ఫలితంగా గౌడ కుల వర్గీయులు జీవనోపాధికి సంబంధించిన ఈత చెట్లను తగలబెట్టారు. గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేయడం, మహిళలను పూజల్లో పాల్గొననీయకుండా అవమానించడం, ఆపై గౌడ వర్గీయుల జీవనోపాధికి సంబంధించిన ఈత చెట్లను తగలబెట్టడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. తగలబెట్టిన ఈత చెట్లను పరిశీలించారు. మహిళలంతా కూడా దేవాలయంకి వెళ్తే అక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనకుండా అవమానించి బయటికి పంపించారు. ఆ ఘటన మీద కొనసాగుతున్నటువంటి క్రమంలోనే నిన్న ఇక్కడ గ్రామానికి సంబంధించి 10 ఎకరాల భూమిలో గీతా కార్మికులకు సంబంధించిన సొంత పట్టా భూమి అది. ఇక్కడంతా కూడా కళ్ళు గీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గీతా కార్మికుల్లో గౌడ కులస్తులు ఉన్నారు, ముదిరాజు గంగపుత్ర వాళ్ళు ఉన్నారు, అట్లాగే దళితులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి సాంఘిక బహిష్కరణ కొనసాగిన దానికి నిరసనగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ గీతా కార్మికులంతా కూడా ప్రభుత్వాన్ని కోరినటువంటి అక్కసుతోన ఇక్కడ ఉండేటటువంటి ఈత చెట్లు, కళ్ళు ఇచ్చేటటువంటి చెట్లన్నిటి కూడా నిన్న బహిరంగంగా వచ్చి తగలబెట్టడం అనేటటువంటి జరిగింది. ఒక చెట్టు 2 రోజులకోసారి 5 లీటర్ల చొప్పున కళ్ళు ఇచ్చేటటువంటిది. దీన్నే అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేటటువంటి కుటుంబాలుగా ఉన్నారు. వాళ్ళు తమకు లొంగి రాలేదని, వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు, చట్ట ప్రకారంగా పోతున్నారు అనేటటువంటి అక్కస్తోన ఇక్కడ గ్రామంలో మాదేకు ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ